ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో రైతులు ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం బీఆర్ఎస్లో అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి పరిస్థితి, పార్లమెంటు టికెట్ వ్యవహారంలో నేతల మధ్య కుదిరినటువంటి సఖ్యత, తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి వైఫల్యాలపై అభిప్రాయాలు కూడా వెల్లడించినటువంటి నేతలు, చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ మాటల్లో తప్పు పట్టినటువంటి ఖమ్మం జిల్లా నేతలు ప్రధానంగా ఈ వ్యాఖ్య ఒకటి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మదిర అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లింగాల కమల్ రాజు అంశంలో వ్యవహారంపై కూడా ప్రత్యేక వివరణ ఇచ్చినటువంటి కేటీఆర్. సో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు పేరు వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి కేటీఆర్ ఈ నేపథ్యం కనిపిస్తుంది. సో కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. 90 రోజుల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా కనిపించబోతున్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం ఉన్న నేపథ్యంలో అక్కడ అభ్యర్థి ఎవరిని నియమించాలనేది మాత్రం కీలకం కానున్న నేపథ్యంలో పూర్తిగా సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు ఉపేంద్ర చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ గత ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిని ఒక్క సీటు కూడా ఖమ్మం జిల్లాలో గెలవకపోవడం ఫలితంగా ప్రస్తుతం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కీలకమైనటువంటి రివ్యూ సమావేశాన్ని హైదరాబాద్ లో నిన్న ఫుల్ డే కేటీఆర్, హరీష్ రావు, పోచార్ శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి నేతృత్వంలో హైదరాబాద్ తెలంగాణ భవనంలో రివ్యూ జరిగినట్టుగా మనకు సమాచారం లభించింది. ఈ రివ్యూలో కీలకమైనటువంటి అంశాలు ఖమ్మం జిల్లా నుంచి ప్రతినిధులు హాజరైనటువంటి వ్యక్తులు కేటీఆర్ ను ప్రశ్నించినట్టుగా మనకు సమాచారం లభ్యమైంది. ప్రధానంగా 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా తినడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా చర్చించినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి పలు అంశాలు కేటీఆర్ తో తన యొక్క గోడెల్లో పూసుకున్నట్టుగా స్పష్టమైనటువంటి వివరాలు అందించారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజానీకాన్ని, అదే ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణుల్ని మరోసారి ఉత్సాహం నింపేందుకోసం ఏర్పాటు చేసినటువంటి కీలకమైనటువంటి సమావేశానికి సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు కూడా కీలకంగా చర్చించినట్టు సమాచారం. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదైతే 10 సంవత్సరాల పాటు అధికార దహంతో, అధికార అహంకారంతో ఉన్నారని చెప్పేసి ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారో, అదే రకమైనటువంటి బీఆర్ఎస్ కు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చారో, ఈ తీర్పుకు సంబంధించిన అంశం మీద ప్రధానంగా కేటీఆర్ చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ చేసినటువంటి వైఫల్యాలు ప్రధానంగా చర్చించినటువంటి నేపథ్యంలో కేటీ రామారావు చేసినటువంటి గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కేటీ రామారావు చేసినటువంటి ఏ అంశాలు ఉన్నాయో ఈ అంశాలు ప్రధానంగా మైనస్ చేసిందనేటువంటిది కూడా ప్రధానంగా దాదాపు 20 నుంచి 30 మంది ప్రతినిధులు కేటీఆర్ తో సమస్యని ప్రధానంగా ఆ విషయాన్ని వెల్లడించినట్టుగా సమాచారం లభ్యమైంది. ఇదే సందర్భంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యని అక్కడ రేషన్ కార్డులతో పాటు ప్రధానంగా ఇళ్ల సమస్యను కూడా, అలాగే నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగా బీఆర్ఎస్ ఓటమి కారణమైందని కూడా చెప్తా ఉన్నారు. ఇది ప్రధానమైనటువంటిది అధిష్టానం చేసినటువంటి వైఫల్యాలు ఏదైతే ఉందో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రజానీకం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కేటీఆర్ ఒక వైఖరి, ఇన్నాళ్ళు కార్యకర్తలకి, నేతలకి పూర్తిగా దూరం ఉన్నారు. ప్రస్తుతం మీరు ఈ రోజు నిర్వహించేటువంటి సమావేశం ఎన్నికల కంటే ముందు నిర్వహించిన ఫలితంగా అనేక రకాల సమస్యలు మేము చెప్పుకునే వాళ్ళం, కొంత ఫలితాలు అనుకూలంగా మారాయి, మీరు చేస్తున్న ఫెయిల్యూర్ వలన ఈ రోజు నష్టపోయామని చెప్పేసి కూడా కేటీఆర్ హరీష్ రావుపై మండిపడ్డట్టుగా సమాచారం లభ్యమైంది. ఇదే నేపథ్యంలో ఎవరైతే ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి పోడ అజయ్ కుమార్ వైఖరి పట్ల కూడా కొంతమంది అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇన్నాళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి గాయత్రి రవి, వద్దిరాజు రవిచంద్రకి సంబంధించి సౌమ్యగా కొన్ని అంశాలు మాత్రమే పరిమితమై మాట్లాడిన వ్యక్తి ప్రస్తుతం ఓటమి గల కారణాలు ప్రధానంగా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా మన సమాచారం లభ్యమైంది. ప్రధానంగా ఒక ఎమ్మెల్యే సీట్ కోసం చాలా మందిని మనం కోల్పోయాం. చెట్టు కొమ్మల్ని మొత్తం నరుక్కొని చెట్టు ఎండిపోయే విధంగా ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఫలితంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నష్టపోయింది. ఈ నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు, కొన్ని వైఫల్యాలను కూడా చర్చించినట్టుగా సమాచారం లభ్యమైంది. ఇదే నేపథ్యం సంబంధించి మధుర నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పోయిన 2023 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లింగల కంబాలో జెడ్పీ చైర్మన్ గా అక్కడ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేతృత్వంలో అతనికి ఇవ్వాల్సిన ఫండింగ్ విషయంలో కూడా కీలకమైనటువంటి అంశాలు చర్చించినట్టు సమాచారం. తడిగూడతో గొంతుకొస్తారు లింగాల కామల్ రాజు అని చెప్పేసి చివరిలో విడుదలైనటువంటి వీడియో కాల్, అదే సందర్భంలో ఆడియోకి సంబంధించినటువంటి అంశం కలక సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపై కూడా కేటీ రామారావు పై బాణాలు ఎక్కుపెట్టేసి కూడా విమర్శలు చేశారు. ఎందుకు మీరు చీట్ చేశారు, అజయ్ కుమార్ ఎందుకు ఇలా చేశాడని చెప్పేసి కూడా ప్రశ్నించిన సందర్భంలో తీవ్ర స్థాయిలో కేటీఆర్ ఆ ప్రశ్నించిన నేతలపై కూడా మండిపడ్డట్టుగా సమాచారం లభించింది. ప్రధానంగా ముదిగొండ మండలానికి చెందినట్టు కొద్దిమంది యువత ఆ రకమైన ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కేటీ రామారావు కూడా లింగాల కమల్ రాజు 3 సార్లు ఓడిపోయినా సరే గుర్తింపు ఇచ్చి జెడ్పీ చైర్మన్ గా చేశాం, మళ్ళీ తిరిగి 4వ సారి కూడా అనేక రకాల ఫండింగ్ కి సంబంధించినటువంటి మనీ ఇస్తూనే
ఫండింగ్ ఎలక్షన్ ఖర్చులు ఇస్తున్నాడు, ఆయన గెలుపు కోసం మేము కృషి చేసాం, మేము ఏ తప్పు చేయలేదు, మీరు అనవసరం ఈ విషయం టాపిక్ లేవనెత్తొద్దని చెప్పేసి కూడా వారిపై మండిపడ్డట్టుగా సమాచారం లభ్యమవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అధిష్టానం యొక్క వైఖరి తప్ప నేతల వైఖరి కాదన్నట్టుగా కార్యకర్తలు అధిష్టానంతో చెప్పిన సందర్భంలో కొంత కేటీఆర్ అసహనానికి లోనట్టుగా సమాచారం లభ్యమైంది. అదే నేపథ్యంలో హరీష్ రావు కూడా కొంత వారించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం బీఆర్ఎస్ రివ్యూ సమావేశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఓటమి గల కారణాలు అనేక విషయాలు కేటీఆర్ తో చెప్పినా సరే, ఏదైతే ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి ఏదైతే ఇంకా ఓడిపోయినా సరే రైట్ ఉపేంద్ర, ముందు నుంచి కూడా కేటీఆర్కి సంబంధించి కొంతమంది కార్యకర్తలు ఇలాంటి వ్యాఖ్యలు గతంలో విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు సంబంధించి పేరు ఖరారైనటువంటి పరిస్థితి ఉందా, లేదా సఖ్యత కుదిరినటువంటి పరిస్థితి ఉందని మనకి ఏమైనా సమాచారం అంతుందా? ఇంకోటి ప్రధానంగా కొన్ని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అక్కడ సమావేశమయ్యారు. ఎవరెవరు ఆ సమావేశంకి అక్కడికి హాజరైనటువంటి పరిస్థితి ఉంది ఏమని తెలుస్తా ఉందా మనకి? ఎస్ రాజశేఖర్, ఖమ్మం జిల్లానికి సంబంధించి వద్దిరాజు రవిచంద్ర, రామనాగేశ్వరతో పాటు ప్రధానంగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కందాల ఉపేంద్ర రెడ్డి, లింగల కమలరాజు, మదన్లాడ్తో పాటు సండ్ర వెంకట వీరయ్య ప్రధానంగా హాజరయ్యారు. అదే నేపథ్యంలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే అటు అశ్వరపేట కొత్తగూడెం చెందినటువంటి నేతలు కూడా హాజరు, దాదాపు 7 నియోజకవర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు, దాదాపు 1000 మంది కార్యకర్తలు హాజరైనటువంటి నేపథ్యంలో అనేక అంశాల గురించి చర్చకు తీసుకొచ్చారు. ఇక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ చేశారు. ఇక్కడ నుంచి ఎవరైనా పోటీ చేస్తారా అనే అంశం గురించి చర్చించినప్పుడు ప్రధానంగా నామనాగేశ్వరరావు పేరు ప్రధానంగా చర్చకొచ్చి నామనాగేశ్వరం కూడా తిరిగి ఖరారు చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. దీనిపై అఫీషియల్ గా ప్రకటన అనేది అధిష్టానం నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి వైఫల్యాలతో పాటు రానున్నటువంటి రోజుల్లో కలిసి పనిచేస్తూ మరి తిరిగి కూడా మరోసారి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి చేసినటువంటి సూచన ఏదైతే ఉందో ఆ సూచనని అందరూ కూడా కార్యకర్తలు స్వీకరించారు. అయితే అధిష్టానం వైఖరి కొంత సమస్యాత్మకంగా మారింది. అధిష్టానానికి సంబంధించినటువంటి దాంట్లో సరైనటువంటి జవాబుదారీగా లేదనేటువంటిది కూడా అసహనానికి లోనట్టుగా సమాచారం ఉంది. దీంట్లో కార్యకర్తలు ఉత్సాహం నింపాలని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ యోచించిందో ఆ రకమైనటువంటి ఉత్సాహం అనేది కూడా కొంత తగ్గిందనేటువంటి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు రాజశేఖర్.